ఆంధ్ర సాహితీ కుసుమం కొమర్రాజు లక్ష్మణరావు 1876 మే 18వ తేదీన కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ వెంకటప్పయ్య, తల్లి గంగమ్మ. తొలి రోజుల్లో కేసరి పత్రికకు రాయడం ద్వారా తన కెరీర్‌ని ప్రారంభించారు. తెలుగు పత్రికల్లోని కథలు, కవితలు మరాఠీ భాషలోకి అనువదించి కేసరి, మహారాష్ట్ర పత్రికలకు పంపేవారు. అనువాదాలే కాక తాను స్వయంగా అనేక కవితలు, కథలు కూడా రాశారు. తెలుగు మహనీయుల గురించి మరాఠీ పత్రికల్లో రాశారు. మరాఠా ప్రముఖులైన శివాజీ వంటి వారి చరిత్రలను తెలుగు పత్రికల్లో రాశారు. 1900లో బిఏలో ఉత్తీర్ణత పొంది ఎంఏ చదివేందుకు కలకత్తా వెళ్లి అక్కడ బెంగాలీ సాహిత్యంపై కూడా మంచి పట్టు సాధించారు. కలకత్తాలో ఎంఏ పూర్తి చేసి మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మునగాల జమీందారు నాయన రంగారావు వద్ద దివాన్‌గా చేరారు. ఆ సమయంలో లక్ష్మణరావుకు అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి సహకారం లభించింది. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరిట దేశంలో లభ్యమయ్యే అన్ని గ్రంథాలు సేకరించి ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. విజ్ఞాన సర్వస్వం అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు. 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించారు. విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యం చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాల విషయాలను వివిధ గ్రంథాల నుంచి సేకరించి తెలుగు భాషలో అక్షర క్రమంలో ప్రచురించటం. ఈ ప్రక్రియలో డాక్టర్ లక్ష్మీపతి, వేమూరి విశ్వనాథ శర్మ, చిలుకూరి వీరభద్రరావు, దుగ్గిరాల రామచంద్రయ్యలు ఆయనకు పూర్తిగా సహకరించారు. లక్ష్మణరావు చేపట్టిన ఉద్యమం తెలుగు సాహితీ రంగంలో సంచలనం రేపింది. వారి సాహితీ సేవలు బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, దాదాబాయి నౌరోజీ వంటి మేధావుల ప్రశంసలు అందుకున్నాయి. 2 దశాబ్దాల పాటు మహారాష్ట్రలోనే పెరిగిన ఆయనకు తెలుగు భాషతోనూ, తెలుగు సాహిత్యంతోనూ అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. మాతృభాషలో విద్యా బోధన, శాస్త్ర గ్రంథ రచన, పరిభాషా కల్పన, పాఠ పరిష్కరణ, చరిత్ర పరిశోధన, పాఠ్య పరిష్కరణ, గ్రంథాలయ స్థాపన, విజ్ఞాన సర్వస్వ నిర్మాణం వంటి సారస్వత కార్యక్రమాలను నిర్వహించారు. మహారాష్ట్రలో నివసిస్తున్న సమయంలో మరాఠీ భాషలో, సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషలన్నిటి మీద పట్టు సాధించిన బహుభాషావేత్త లక్ష్మణరావు. సాహిత్య సేవలో, సామాజిక సంస్కరణలో కందుకూరి వీరేశలింగం అనుయాయి ఆయన. లక్ష్మణరావుది స్వార్థం లేని సేవ. ఏ రంగంలోనైనా ఆయన అందరికీ ప్రోత్సాహం అందించిన వారే. వెన్ను తట్టి నిలబెట్టేందుకు సాహితీ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్ర వాంగ్మయం గురించి, ప్రసిద్ధ కవుల గురించి మరాఠీలో వ్యాసాలు రాసి ఆ భాష వారికి, తెలుగు కవుల విశిష్టతను తెలియజేశారు. లక్ష్మణరావు అక్క బండారు అచ్చమాంబ కూడా సాహితీవేత్తే. ఆమెతో కలిసి కథలు, వ్యాసాలు రాస్తుండేవారు. విజ్ఞాన వ్యాసాలను తెలుగులో అనువదించింది లక్ష్మణరావే. విశ్వం యొక్క విరాట్ స్వరూపం, విశ్వం యొక్క బాల స్వరూపం, భూమిలోని సూక్ష్మాణువుల కథల వంటి వ్యాసాల ద్వారా ఎందరికో సైన్స్ వ్యాసాలు రాసి స్ఫూర్తినందించే లక్ష్మణరావు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం హైదరాబాద్లో, విజ్ఞాన చంద్రకామండలిని చెన్నైలో స్థాపించింది కొమర్రాజు లక్ష్మణరావే. నిరంతరం అధ్యయనం, పరిశోధన, చరిత్ర క్రోడీకరణ, రచనలు ఇదే కొమర్రాజు లక్ష్మణరావు జీవితం. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి పుస్తకాలతోనే జీవితం. 1923 జూలై 12వ తేదీన ఆయన తిరిగి రాని లోకాలకు తరలిపోయారు.